ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజాస్వామ్యయుతంగా నిర్వహించేదానికి కూటమి పనిచేస్తుంది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2021లో జరిగిన సంస్థాగత ఎన్నికల్ని ఎంత ప్రజాస్వామ్యయుతంగా ఎంచాయుతంగా ఈ రాష్ట్రంలో నిర్వహించింది అనేది యావత్ తెలుగు ప్రజలందరూ చూశారు ఆ రోజు. ఇవాళ అన్న రమేష్ అన్న మేము ఆ రోజు చాలా స్వేచ్ఛాయుతంలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిపాం. ఈ రాష్ట్రంలో మేము జరిపినంత స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు ఎవరూ జరపలేదు. ఈ రోజు కూటమి ఏదో ప్రజాస్వామ్య విలువలకి విఘాతం కలిగించే విధంగా స్థానిక సంస్థ ఎలక్షన్లు జరపబోతా ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా మాట్లాడారని చెప్పి ఈ రోజు అన్న రమేష్ అన్న వాళ్ళ పార్టీని ఆయన డిఫెండ్ చేసుకునే దానికి మాట్లాడటం జరిగింది. లక్ష్మీనాథ్ గారు వినపడతా ఉందా వాయిస్ బ్రేక్? మీరు కంటిన్యూ చేయండి, వినపడుతుంది. లక్ష్మీనాథ్ గారు మీరు ఇంకో క్వశ్చన్ అడిగింది. గౌరవ మా ఉప ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, జనసేన అధ్యక్షుడు మాధవ్ గారు కూర్చొని మాట్లాడుకొని ఏదైతే రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్స్ లో కూటమి ఎలా కలిసి వెళ్తాం, ఏ దామాషా ప్రకారం మేము స్థానిక సంస్థ ఎలక్షన్స్ లో సీట్లు తీసుకుంటాం అనే అంశాన్ని మీరు ఈ రోజు మాట్లాడటం జరిగింది. గారు మాట్లాడిన అంశాన్ని కూడా మీరు ఉదకరించడం జరిగింది. అంటే ఆ రోజు లోకేష్ గారు జరుగుతున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో జరుగుతున్న సమావేశంలో ఆ విధంగా మాట్లాడిన తర్వాత ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రాబోతున్న స్థానిక సంస్థ ఎలక్షన్ గురించి ఎక్కడ బయట మాట్లాడొద్దు, అందరూ కూర్చొని కలిసి తేల్చుకున్న తర్వాత బయట అందరూ మాట్లాడదామని ఆ రోజు ఆయన పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ రోజు మీ ద్వారా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కూటమి నాయకులతో పాటు యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక విషయం చెప్పదలుచుకున్నా. వేసే ధోరణి కాదు, మరొకటి కాదు. ఖచ్చితంగా మా మూడు పార్టీల అధినాయకత్వం కూర్చొని ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు క్లీన్ కట్ గా ఒక స్టాండ్ చెప్పడం జరిగింది. ఈ రోజు కూటమిలో ఏ పార్టీ ఎన్ని సీట్లు తీసుకున్నా, ఏ విధంగా పోటీ చేసినా అది ఓన్లీ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసిన పార్టీలు మాత్రమే మావే. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీకి, జనసేనకి, బీజేపీ కార్యకర్తలకి ఎక్కడ గౌరవం తగ్గకుండా లక్ష్మీనాథ్ గారు వాళ్ళ గౌరవం నిలబడే విధంగా వాళ్ళ పార్టీలో వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ నాయకులు గౌరవం నిలబడే విధంగానే ఖచ్చితంగా స్థానిక సంస్థ ఎలక్షన్స్ లో మేము ముగ్గురం కలిసి పోటీ చేస్తాం. కూటమిగానే కలిసి ఉంటాం. కూటమిగానే మా అధినాయకత్వం నిర్ణయించిన అభ్యర్థుల గెలుపు కోసం మేమందరం సుశిక్షితులైన కార్యకర్తలుగా పనిచేస్తాం. ఇందాక అన్న రమేష్ గారు చెప్పడం జరిగింది, గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏకగ్రీవాలు అయితే గ్రామ పంచాయతీలకి నిధులు వస్తాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, కాబట్టి ఏకగ్రీవాలు చేసుకోండి. ఈ రోజు ఏదో తెలుగుదేశం పార్టీ విధ్వంసం చేస్తుంది కాబట్టి ఏకగ్రీవాలు చేయొద్దు. లక్ష్మీనాథ్ గారు మీ ద్వారా రమేష్ అన్నతో పాటు యావత్ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తా. ఆ రోజు జగన్మోహన్ అధికార బలంతో ఈ రోజు ఏదైతే ఇన్ఛార్జీల్ని భయపడతా ఉన్నారో అన్ని చోట్ల పోటీ చేయాల్సిందే, లేకపోతే మీ ఇన్ఛార్జ్ పదవిలో మీ ఎమ్మెల్యే టికెట్ లో రావని అదే విధంగా ఆ రోజు ఆయన ముఖ్యమంత్రి హోదాలో పిలిపివ్వడం జరిగింది. ఎన్ని ఎక్కువ ఏకగ్రీవాలు చేస్తే వాళ్ళందరూ నా మనసులో అంత గట్టిగా కూర్చొని ఉంటారు, అంత స్థానాలు మీకు దొరుకుతాయి, అన్ని పదవులు మీకు దొరుకుతాయని ఆయన పిలుపిచ్చిన రోజున ఈ రాష్ట్రంలో జరిగిన విధ్వంసం లక్ష్మీనాథ్ గారు ఇందాక రంజిరెడ్డి తాతో ఒక మహిళతో అంటా ఉన్నాడు. తురకా కిషోర్ గారు మా పార్టీ నాయకులు బోండా ఉమా గారిని, బుద్ధా వెంకన్న గారిని ఏ విధంగా చంపేదానికి ప్రయత్నం చేశాడు. తద్వారా తురకా కిషోర్ గారికి ఆ మాచర్ల మున్సిపాలిటీ చైర్మన్ పీఠం ఏ విధంగా దక్కింది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అన్న 1-2 అంటా ఉన్నాడు. ఈ రోజు లక్ష్మీనాథ్ గారు ఆ రోజు ఆ విధంగా ఎమ్మెల్యేలకి, మంత్రులకి టార్గెట్ పెట్టి రాష్ట్రంలో విధ్వంసాలకు తెరలేపి నామినేషన్ వేయటానికి కూడా ప్రజలు భయభ్రాంతులకు గురయ్యే విధంగా ఏ విధంగా స్థానిక సంస్థ ఎలక్షన్స్ జరిపారు, ఏ విధంగా నామినేషన్ పత్రాలు చించేశారు, నామినేషన్ వేయటకెళ్ళి వాళ్ళని కొట్టారు. ఈ రోజు అదే విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి లక్ష్మీనాథ్ గారు 2 సంవత్సరాలు ఆ రోజు గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పిన, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన, మా మంత్రి వర్యులు నారా లోకేష్ గారు చెప్పిన, బీజేపీ పెద్దలు చెప్పిన ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మేము కలిసాం. ఈ రాష్ట్రంలో ఒక విధ్వంసకర సైకో పరిపాలన కొనసాగుతా ఉంది. ఆ పరిపాలననే పారదోలాలంటే మనం అందరం కలిసి వెళ్ళాలని ఏ నినాదంతో ఆ రోజు ముక్త కంఠంతో మేము ప్రజల వద్దకు వెళ్ళామో, ప్రజలు మమ్మల్ని నమ్మి ప్రభంజన విజయాన్ని మాకు కట్టబెట్టారు. ఈ రోజు
ఏదైతే ఆ రోజు మేము చెప్పిన సూపర్ 6 హామీలు కానీ, అదే విధంగా ఉద్యోగ కల్పన కానీ ప్రభుత్వం దిశగా ప్రైవేట్ రంగం, అదే విధంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి. లక్ష్మీనాథ్ గారు, రమేష్ అన్న సూపర్ 6 హామీలు ఎక్కడ అమలు అవుతా ఉన్నాయి, భయభ్రాంతులకు గురవుతా ఉన్నారు కార్యకర్తలు, తెలుగుదేశం కానీ, జనసేన కానీ, అదే విధంగా బీజేపీ నాయకులు కానీ, ఇళ్లకు వెళ్లి ఓటు అడిగే పరిస్థితి లేదు, సజావుగా ఎలక్షన్స్ జరపరు, అందుకే విధ్వంసకర విధానాలతో ఏకగ్రీవాలు చేసుకోవాలని చూస్తున్నారని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. హాస్యాస్పదం. లక్ష్మీనాథ్ గారు, మీకు తెలియదేం కాదు, మీరు కూడా సీనియర్ జర్నలిస్ట్, మీరు రోజు చూస్తూనే ఉన్నారు. ఈ రోజుకి తెలుగుదేశం పార్టీ నాయకులుగా, ఎమ్మెల్యేలుగా ఎన్ని వేల లక్షల కుటుంబాలు మేము నేరుగా కలిసి ఏ విధంగా ఈ 2 సంవత్సరాల్లో కూటమిగా కలిసి వచ్చాం, కలిసి పనిచేస్తున్నాం, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా అందిస్తా ఉన్నాం. అంటే మేము చెప్పిన సూపర్ 6 హామీల్లో ఇంకా 1-2 పథకాలు ఇంకా చేయాల్సిన బాధ్యత పూర్తి చేస్తాం. అజయ్ గారు, ఒకటి ఇక్కడ మీరు ఈ హామీలు ఏవి నెరవేరుస్తున్నారు, ఇవన్నీ అంత ఇంపాక్ట్ చూపించకపోవచ్చు సంస్థాగత ఎన్నికలకి, ఎందుకంటే మీకు కొంచెం అమలు చేయాల్సినవి ఉన్నాయి, చేయడానికి కొంచెం టైం ఉంది, నో ప్రాబ్లం. దాని గురించి కంటే కూడా ఏ రకంగా మీరు దీన్ని అమలు చేయబోతున్నారు ఈ ఎన్నికల్ని, అంటే మీ కార్యకర్తలు, మీ జనసేన కార్యకర్తలు, మీ టీడీపీ కార్యకర్తలు, మీరు బీజేపీ కార్యకర్తలు ఎంతవరకు మీరు ఇదిగా ఉంటారు? నిజంగానే వైసీపీ నుంచి ఎవరన్నా కొంతమంది మంచి వాతావరణం కల్పించకుండా ఉంటే చట్టబద్ధంగా వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తారా? మీ వాళ్ళు మెందు ఇంటగెలిచి రచ్చగెలవమంటారు కదా, మీ తెలుగు తమ్ముళ్ళు కానీ, మీ జనసేన కార్యకర్తలను కానీ, బీజేపీ కార్యకర్తలు కానీ కంట్రోల్లో పెట్టే కెపాసిటీ మీ ప్రభుత్వానికి ఉందా? చట్టబద్ధంగా పోలీసులను కానీ అందరినీ పెట్టి సుహృదమైన వాతావరణంలో ఈ ఎన్నికలను జరిపించగలము అని మీకు అనిపిస్తుందా? లక్ష్మీనాథ్ గారు, మీరు ఏదైతే ఒక సీనియర్ జర్నలిస్ట్ గా కోరుకుంటా ఉన్నారో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రశాంతమైన వాతావరణంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా స్థానిక సమస్య ఎలక్షన్లు జరగాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నారు. నేను మీ ద్వారా, మీ ఛానల్ ద్వారా ఘంటాపదంగా చెప్పగలను. మా అధినాయకత్వం ఒక నిర్ణయించడం జరిగింది. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా వాళ్ళ అభ్యర్థులతో నామినేషన్లు వేయించుకుంటాయి, వెయ్యినివ్వాలి కూడా. లక్ష్మీనాథ్ గారు, ఈ రోజు మా ఈ 2 సంవత్సరాల సుపరిపాలన ప్రజల నాడి ఏ విధంగా ఉంది అనే విధంగా జరగాలి, ప్రజల నాడి తెలుసుకోవాలి, శాంతియుత వాతావరణంలో స్వచ్ఛందంగా ప్రజల ముందుకు వచ్చి ఓటు వేయాలి. మేము అమలు చేసే కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కానీ, ఉద్యోగ కల్పన కానీ ఏ దిశగా ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు, ఇంకా మేము ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలి, ప్రజల ఆలోచన ఏ విధంగా ఉందని తెలుసుకునేదానికి సౌహృదమైన వాతావరణంలో శాంతియుతంగా స్థానిక సంస్థ ఎలక్షన్లు జరిపించేదానికి మా కూటమి అధినాయకత్వం సంసిద్ధంగా ఉంది. మా అధినాయకత్వం తీసుకున్న నిర్ణయాన్ని గీత దాటకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా, జనసేన పార్టీ నాయకులుగా, అదేవిధంగా బీజేపీ పార్టీ నాయకులుగా అందరం కలిసి ప్రజాక్షేత్రంలో మేము చేసిన అభివృద్ధి, లక్ష్మీనాథ్ గారు సూపర్ 6 ఏ విధంగా చెప్పాం, ఎల్లమ్మడి తిరిగి ఆ రోజు మేమే చెప్పాం ఏమేమి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని. ఈ 2 సంవత్సరాల సుపరిపాలనలో సంక్షేమ కార్యక్రమాలు కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా ఏ విధంగా మేము ప్రజలకు అందిస్తా ఉన్నాం. ఒక్క క్వశ్చన్ మిమ్మల్ని అడగాలి, దాని ప్రకారం మీరు వెళ్తారు. ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడగాలి అజయ్ గారు, ఏదైతే మీ కార్యకర్త